30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు చేసిన డిమాండ్ ప్రకారం అది లేదు. ఆయన చేసిన పోరాటం ప్రకారం మీ వర్గీకరణ లేదు. మీ వర్గీకరణ చిన్నపిల్లల భాషలో చెప్పాలంటే స్కూల్లో తప్పులు తప్పులు తాళాలు తంగడి చెట్టుకు దూలాలు అని ఒక పద్యం ఉంటుంది, చిన్నది, రెండు లైన్ల పద్యం అట్లున్నది అన్న. మీరు దాని మీద పునరాలోచన చేయాలి. మాదిగలతోనే నేను పైకొచ్చినా అని చెప్పారు. మీరు మాదిగలకు సంపూర్ణ న్యాయం చేయాలి. మీరు చేసిన వర్గీకరణ మీదనే ఒకవేళ చిన్నపిల్లలు మాట్లాడితే ఎట్లుంటుందో చెప్తాను నేను. లెక్కలు రావా రేవంతు ఎట్లా దగ్గెను మా వంతు, లెక్కలు రావా రేవంతు ఎట్లా దగ్గెను మా వంతు, బడి పిల్లల నడుగు చెప్పుతారు బాగాలేదు నీ తంతు. 15 లక్షలు ఉన్న వాళ్ళకే 5% ఇచ్చినప్పుడు 32 లక్షలున్నోళ్లకు ఎంత ఇవ్వాలనో నువ్వే చెప్పు. లెక్కలు రావా రేవంతు బాగాలేదు నీ తంతు. అన్నా మీరు ఇది బాగా ఆలోచించుకోవాలి. 15 లక్షల సంఖ్యలో ఉన్న వాళ్లకు మీరు 5% ఇచ్చినప్పుడు 32% ఉన్న మాదిగలకి ఎందుకు తక్కువ ఇవ్వాల్సి వచ్చింది? మీరు ఎవరిని సంప్రదించి ఇచ్చిరు? మీ దగ్గర ఉన్న వాళ్ళే మేధావులు అనుకుంటే ఎట్లా? ప్రజల లోపల 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారి ప్రమేయం ఎక్కడుంది? మీరు ఎవరిని సంప్రదించి చేసిరు? ఎట్లా చేసిరు? రండి, బహిరంగ చర్చకైనా మేమంతా సిద్ధం. మేము ప్రజల లోపలనే ఉన్నాం, మందకృష్ణ మాదిగ గారు ఇక్కడ ప్రజల లోపలనే ఉన్నారు. ఇది కరెక్ట్ కాదన్నా. దీన్ని మీరు సరి చేసుకోవాలి. సరి చేసుకొని మాదిగల ఆత్మాభిమానం దెబ్బతినకుండా, మాదిగలు చేసినటువంటి పోరాటం ఆత్మగౌరవం దెబ్బతినకుండా, మందకృష్ణ మాదిగ గారి గౌరవానికి భంగం కలగకుండా, ఆయన అడిగిన న్యాయమైన వాటాని మీరు లెక్క చేయకుండా చేసిన ఈ వర్గీకరణను మేము అంగీకరిస్తలేమన్నా. మీరు పెద్ద మనసు చేసుకొని ఇంకొకసారి ఆలోచించి వర్గీకరణను సరిదిద్దాల్సిందిగా కోరుతున్నాం.